కృష్ణా జిల్లా మోపిదేవి మండల పరిధిలోని మోపిదేవి లెక్క గ్రామంలో టీడీపీ నేత బళ్ల సీతారాం ప్రసాద బరి తెగించాడు. వైసీపీ సానుభూతి పరుడనే నెపంతో ఈడే విజయ్ కుమార్ ఇంటిని జేసీబీతో కూల్చేశారు. తమ ఇల్లు కోల్చొద్దని వేడుకున్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యులను దౌర్జన్యంగా టీడీపీ నేత అనుచరులు పక్కకు లాగేసి పడేశారు. టీడీపీ నేత దాడిలో గాయపడిన విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు అవనగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను అవనగడ్డ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. 40 సంవత్సరాల క్రితం నుంచి ఒక పోరంబాకి ఇది. ఆ పోరంబాకులో పెట్టుకుని ఈడే మునేశ్వరారు ఇక్కడ ఉంటున్నారు. రాత్రి జేసీపీ ఒకటి తీసుకొచ్చి మనుషులు ఇంటూ ఉండగానే అడ్డగోలుగా పడదోసేసి ఇల్లు పడుకుంటారు. ఈ పోరంబాకులో ఉన్న ఇల్లు చాలా ఉన్నాయి ఇక్కడ. దీని మీద పని కట్టుకుని చాలా ఈ 40 ఏళ్ళ నుంచి అనేక రాజకీయ పార్టీలు అనేక రాజకీయ నాయకులు మారారు. ఎప్పుడూ లేనిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఉన్న మనుషుల ఎడల అవతల రూలు రైలు లేకుండా అడ్డగోలుగా ఇట్లా పడదోసేయటం అలవాటు అయిపోయింది. ఇది కూడా ఇక్కడ అటువంటిదే. ఆ ఎదురుగుండా కనపడుతున్న పాకలు కానీ ఇంకో అవన్నీ నేను పడదేమని అంటలా. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. వీళ్ళు కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇంటి పన్ను ఉన్నాయి. ఇవన్నీ ఉండగానే ఇట్లా అడ్డుగోలుగా పడదోసి న్యాయం కాదు. ఇలాంటి పనులు పేదవాళ్ళు ఇల్లు పడదోసి మళ్ళీ ఆ పాపం కూడగట్టుకునే పనులు చేయొద్దని కోరికే దీన్ని మళ్ళా వాళ్ళు వేసుకుంటానికి కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. అదేవిధంగా కోర్టులో కూడా వేశారు. వీళ్ళే కొంచెం ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్న అన్ని పార్టీలలో ఆలోచించాలని, దీనికి న్యాయమైన పని జరగాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం. నా పేరు రాజులపాటి కళ్యాణి. నేను చల్లపల్లి జడ్పీటీసీ, అలాగే రాష్ట్ర గౌడ్ సంఘం మహిళా అధ్యక్షురాలిని. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుండి రాత్రి జరిగినటువంటి చర్య హేయమైనది. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ నేతలు మరి కూటమి ప్రభుత్వాన్ని ముసుగులో వారు చేస్తున్నటువంటి అరాచకాలు 40 సంవత్సరాలుగా ఈడే విజయ్ కుమార్ గారి కుటుంబం మరి ఇక్కడ స్థానికంగా ఉంటుంది. మరి ఇంటి పన్ను కానీ కరెంటు బిల్లు కానీ కోర్టు నుండి కానీ అనుమతులన్నీ ఇది ఇక్కడ నివసించడానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి అటువంటి విషయాన్ని కూడా వారు ఖాతరు చేయకోకుండా రాత్రి జేసీబీని తీసుకొచ్చి మరి ఇల్లుని కోల్చడం ఎంతవరకు సమంజసం? మనం మరి ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నామా, ఎక్కడున్నామనే అనుమానం కలుగుతుంది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా నాయకులు క్రమశిక్షణ కలిగినటువంటి మరి పరిపాలన అందించారు. ఆ రోజున కులాలకు మతాలకు మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమానంగా ఆయన అందించినటువంటి పథకాలు కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరికి అందాలి, సమానంగా ఉండాలని చెప్పి ఆయన ప్రతిపాదన చేస్తే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు ఎవరైనా నాయకులు ఎవరైతే ఉన్నారు వారి మీద కక్షపూరిత చర్యలు చేయటమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనబడతా ఉంది. మరి ఒక విషయం గమనిస్తా ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు 15 నెలల్లో ఎంత అభివృద్ధి చేశారు ఏంటి అనేది పక్కన పెట్టి వైసీపీ వారిని ఎంత తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయాన్ని ముఖ్యంగా ప్రభుత్వం చూస్తుంది తప్పితే ఇటువంటి హేయమైన చర్యల్ని మరి వైసీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గౌడ్ సంఘం తరఫున నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మా మామగారు వాళ్ళు ఉంటున్నారు. మా మామగారు వాళ్ళు ఇల్లు చాలతలేదని మా మామగారు వాళ్ళు అక్కడ ఉండి మమ్మల్ని 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. మా వారు మేము రాత్రి సడన్గా పిల్లలు మేము ఇంట్లో ఉండగా తీసుకొచ్చి పుల్లు కుక్కలేని తీసుకొచ్చి పడేసేసారు. పిల్లలు వీళ్ళు ఏడుపులు బాగా ఏడుస్తున్నారు. మా అత్తగారు ఏమో అడ్డం వస్తుంటే లాగేసేసి పక్కన పడేసేసి మా అత్తగారిని తల మీద కొట్టారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మా అత్తగారు మా మామగారు వాళ్ళు. కేవలం ఇదేంటంటే మా వారు వార్డు మెంబర్గా గెలిచారు. కావాలని 1.5 2 సంవత్సరాల నుంచి వీళ్ళు పార్టీ వచ్చిన కాడ నుంచి టార్గెట్ చేసి
ఏ రకంగా సరే వీళ్ళని తెప్పించాలని ఫస్ట్ నుంచి కూడా మొన్న వారం 10 రోజుల కింద కూడా ఇలాగే వస్తే మా అత్తగారు అడ్డం పెడితే అప్పుడు మగవాళ్ళు వచ్చారు. మగవాళ్ళు వస్తే అమ్మాయిని లాగడానికి వీల్లేదని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి ఆడవాళ్ళని తీసుకొచ్చి 10-15 మంది, నేను మా అత్తగారు మా మామగారు మేము ముగ్గురమే ఉన్నాము. నేనేమో పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. వీళ్ళు బేబా అని ఏడుస్తుంటే వాళ్ళు కేవలం కావాలని ఎవరు లేని టైంలో మా వారు బయటికి వెళ్తాం చూసి అప్పుడు వచ్చి ఇట్లా చేశారు. ఆడవాళ్ళు లాగేసేసి అట్లా పడితే అట్లా లాగేసి కొట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. రాత్రి ఎవరు లేని టైంలో చూసి చీకట్లో కనీసం రోడ్ లైట్లు కూడా తీపిచ్చి చేశారు. ఇళ్లలో కరెంట్ ఉంది, రోడ్ లైట్లు ఎరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఆ టైంకి ఆపేసి మళ్ళీ 10 నిమిషాలు పోగంటే ఇక్కడ పని అయిపోగానే రోడ్ లైట్లు ఇచ్చేసేసారు. అదంతా కావాలని చేయడమే కానీ లేకపోతే ఇదేం లేదు. కావాలని టీడీపీ నాయకులు చేయడం జరిగింది.